ఇక పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ రోజు విశాఖలో జరిగే గ్లోబల్ ఐటీ మీట్ లో ఇక సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ విశాఖలో గ్లోబల్ ఐటీ మీట్ అయితే జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన అధికారులు నిర్ణయించిన నిర్ణీత సమయానికంటే, అంటే మనకున్న సమాచారానికి ఉన్న నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందే విశాఖపట్నం చేరుకున్నారు. నిన్న సాయంత్రం చేరుకున్నారు. నిన్న రాత్రి అంతా టీడీపీ కార్యాలయంలోనే ఆయన బస చేసిన పరిస్థితి. ఈ రోజు ఉదయం నోవాటల్ హోటల్లో గ్లోబల్ ఫర్ ఫోరం సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సుకు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అక్కడ నుంచి నేరుగా చూసుకుంటే నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొంటారు. తర్వాత షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ ఆన్ కాన్సెప్ట్ తో ఒకరోజు సదస్సు, ఇలా వివిధ అంశాలపై 5 సెషన్స్ గా జరిగే ఈ సమావేశంలో చర్చలు అయితే ఉంటాయి. పూర్తిగా టెక్నాలజీతోనూ కొత్త ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మెరుగ్గా ఎలా ప్రజలకు అందించాలి అనే అవగాహన, అలాగే ఇంకొకటి జీడిపి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, ఇలా అనేక అంశాల మీద అయితే ఆయన సదస్సుల్లో పాల్గొనడం, అవగాహన కల్పించడం, ఉపన్యాసం ఇవ్వడం తదితర సెషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ సాయంత్రం వరకు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇవన్నీ జరుగుతాయి. సాయంత్రం ఆయన తిరుగు ప్రయాణం అవుతారు అమరావతికి. అదేవిధంగా చూసుకుంటే ఉదయాన్నే టీడీపీ కార్యాలయంలోనే అంబేద్కర్ కి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వెంటనే ఆయన నోవాటల్కి వెళ్తారు. అక్కడి నుంచి నివాళులు అయితే అర్పించేశారు. ఈ తర్వాత నుంచి నోవాటల్ హోటల్కి వెళ్ళి పూర్తిగా అక్కడ నుంచి తదుపరి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.